ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు అంటే ప్రచారం, ప్రచారం అంటే చంద్రబాబు. ఈ ప్రపంచంలో ప్రచారంతో పాలన చేసే ఏకైక ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబే కావచ్చు. ఆయన చెప్పే మాటలన్నీ ఎల్లో మీడియాలో హెడ్లైన్స్ కు పరిమితం తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించవు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ రోడ్లు. చంద్రబాబు గొప్పగా చెప్పే మాటలకు ఈ ప్రాంతంలో రోడ్లకు అస్సలు పొంతన ఉండదు. కావాలంటే ఓసారి అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే రహదారి చూసొద్దాం రండి. సంక్రాంతికి రోడ్లన్నీ అద్దాల్లా తలతలలాడేలా చేస్తాం. ఆ బాధ్యతను మా ఎమ్మెల్యేలు అధికారులు తీసుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేసిన వాగ్దానం ఇది. ఎన్నో హామీల్లా ఇది కూడా గాల్లో కలిసిపోయింది. సంక్రాంతి వెళ్ళిపోయింది, సమ్మర్ కూడా దాటిపోయింది. రోడ్లపై గుంతలు మాత్రం అలానే ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోడ్డు. వైఎస్ జగన్ హయాంలో రోడ్లు స్విమ్మింగ్ పూల్స్గా మారిపోయాయంటూ లేనిపోని ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారు? దీన్ని రోడ్డు అంటారో లేక స్విమ్మింగ్ పూల్ అంటారో చంద్రబాబే చెప్పాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. గతంలో రోడ్ల స్థితిగతులపై విపరీతంగా విమర్శలు చేసిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి. అల్లూరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ఏలేశ్వరం అడ్డతీగల రోడ్డిది. ఇది రోడ్డు కాదు, ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రోడ్లు వేశామని, 100 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటోంది. ఇటు చూస్తే పరిస్థితి ఇలా ఉంది. ఇది అడ్డతీగల ఏలేశ్వరం మధ్య ఉన్న ప్రధానమైన రహదారి. 12 కిలోమీటర్లు ఉంటుంది. ఏజెన్సీలోకి రావాలంటే అడ్డతీగలు కానీ, రాజవమ్మం కానీ, రంపచోడవరం కానీ రావాలంటే ఈ రోడ్డు మీదనే ప్రయాణించాల్సి ఉంటుంది. దాదాపు రోడ్డు ఒక అడుగు మేర పూర్తిగా కొట్టుకుపోయిందని చెప్పాలి. ఎటు చూసినా సరే రాళ్లు బయటకు వచ్చాయి. భారీ వాహనాలు, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా క్వారీలు ఉన్నాయి, అదేవిధంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఏం జరిగినా సరే భారీ వాహనాలన్నీ కూడా ఈ రోడ్డు మీద ఇక్కడి నుంచి ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. అత్యంత దారుణంగా తయారైంది. దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్న 4-5 మండలాలకి ఈ ప్రాంతమే ప్రధానమైన రహదారి ఇక్కడి నుంచి. అదేవిధంగా ఇక్కడికి వచ్చే వాళ్ళు, స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కాకినాడ ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈ రోడ్డు మీద వెళ్ళే పరిస్థితి. అనేక ప్రమాదాలకు ఈ ప్రాంతం నిలయమైపోతుంది. కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే ఏలేశ్వరం నుండి అల్లూరు జిల్లాలోకి వచ్చే అడ్డతీగల మండలాల మధ్య ఉన్న ఈ రోడ్డు దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించారు. అనునిత్యం రోడ్డును ఆనుకుని ఉన్న గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు రాజవొమ్మంగి, నర్సీపట్నం, అడ్డతీగల, వైరామవరం, గంగవరం మండలాల పిహెచ్సి సిబ్బంది ఈ రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తారు. వీటి పరిధిలో ఉన్న పిహెచ్సిలకు వచ్చే పేషెంట్లు, గర్భిణీలు కూడా ఇదే మార్గంలో ప్రయాణించి గమ్యాన్ని చేరాల్సి ఉంటుంది. గుంతలమయంగా మారిన ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే అంతా భయపడుతున్నారు. ప్రతి చిన్న అవసరాలకు కూడా ఏ రాష్ట్రమే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రతి చిన్న విషయం, హాస్పిటల్ కానివ్వండి, లేదా నిత్యావసర సరుకుల కోసం కానివ్వండి, వాటిలన్నింటి కోసం కూడా ఏ రాష్ట్రం పోయే పరిస్థితి ఉంటుంది. ఈ రోడ్డులో వాళ్ళు ప్రయాణం చేయలేక ఎంత ఇబ్బంది పడుతున్న, రాత్రులు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఒక ప్రెగ్నెంట్ ఆమెని హాస్పిటల్ కోసం మనం తీసుకువెళ్తా ఉంటే దారి మధ్యలోనే ఆవిడకి డెలివరీ అయ్యి బిడ్డ కూడా మరణించినటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. పగలంతా ఏదో రకంగా ఈ రోడ్డుపై తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్న రాత్రిపూట ఈ రోడ్డుపైకి రావాలంటే వణుకుతున్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. ఓవైపు రోడ్డంతా గోతులు, మరోవైపు లైట్లు లేకపోవడంతో ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారు. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ఆర్టీసీ బస్సులు కూడా సకాలంలో చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు బయటకు వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అనునిత్యం ఈ ప్రాంతంలో తిరిగే ఆటోలు సైతం ఈ రోడ్డుపై తిరగలేక ఇతర గ్రామాల చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు వెళ్తున్నాయి. రోడ్డు పరిస్థితి చూసి స్కూల్, కాలేజీ బస్సులు కూడా తిప్పడం మానేశారు అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానికులు. ఆ ప్రాంతం నుంచి మా ప్రతినిధి హరీష్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం అడ్డతీగల మండలం గుంటువనపాలెం గ్రామంలో ఉన్నాం. ఈ రహదారి 12 కిలోమీటర్లు ఉంటే అడ్డతీగల వరకు ఉంటుంది. అంటే సప్లాన్ ఏరియా నుంచి ఏజెన్సీలోకి వెళ్ళే ప్రధానమైన రహదారి ఇది. అనేక గ్రామాలు ఇక్కడ ఉంటాయి. ఈ గ్రామాన ఆనుకుని ఉన్న ఈ రహదారిలో మొత్తం అంతా ఇదే పరిస్థితి. ఎటు చూసుకున్నా సార్ దాదాపు 15 అడుగుల మేర వెడల్పు ఈ గొయ్యి ఇక్కడ ఉంది రోడ్డు మీద. ఇక్కడ నుంచి బస్సులు, లారీలు, అన్ని రకాల వాహనాలు, ప్రధానంగా ఈ ప్రాంతంలో ఆటోలు ఎక్కువగా తిరుగుతాయి. గర్భిణీ స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో ఆటో ఎక్కించి ఈ రోడ్లో పంపిస్తే దారుణమైన పరిస్థితి చోటు చేసుకుంటుందని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వాహనంలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అటువంటి సంఘటనలు కూడా జరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామస్తులను అడిగి తెలుసుకుంది అక్కడ పరిస్థితి. పెద్ద చెప్పండి, మీ పేరేంటి? నా
పేరు అప్పారావు అండి. ఇప్పుడు మీ గ్రామంలో ఇప్పుడు ఈ పరిస్థితి చూసారు కదా, రోడ్డు ఎలా ఉంది ఏంటిది? చాలా దారుణంగా ఉందండి, అసలు బాగాలేదండి. బస్సులు కూడా తిరగబడిపోతుందండి, వెళ్ళినని లారీలు కానీ బస్సులు కానీ దిగబడిపోవడం తిరగబడిపోవడం. వచ్చారండి ఎమ్మెల్యే గారు వచ్చారండి, వచ్చి వేస్తామన్నారండి. వేస్తారండి వేయలేదండి. ఇదిగో వేస్తాను అది వేస్తాను మీటింగ్లో చెప్పిందండి అంతే, ఇంకేం మళ్ళా వేయలేదండి. ఈ ఆటోలు డ్రైనేజీ కట్టి శుభ్రంగా దిగబడిపోయింది. ఈ దిగబడిపోతే నీరు కూడా బయటకు వెళ్తలేదండి. లారీలు కూడా శుభ్రంగా మొన్న దిగబడిపోతుంది. లారీ దిగబడిపోయి దారుణంగా ఉంటే చక్రం కూడా ఒక డైలీ పక్క సైడ్ పోయిందండి. హెవీ వెహికల్స్ ఎలా ఆ, ఇక్కడ నుంచి ఎలా వెళ్తున్నాయి? ఆటోలు కూడా ఎందుకు పని చేస్తలేదండి, మొక్కల కింద పోతున్నాయి, అన్ని ఇరిగిపోతున్నాయి. అన్ని ఇరిగిపోతుందండి. ఆ యాత్ర కూడా ఇరిగిపోయిందండి. అసలు రోడ్డు పూర్తి కాలేదు, పక్కన కాలువ కట్టేశారు, అందులోకి నీరు వెళ్ళే పరిస్థితి లేదు. ఇదంతా లోతట్టు ప్రాంతం అయిపోయింది. అంటే లోతట్టు ప్రాంతంలోంచి నీరు కాలువలోకి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఇక్కడ రోడ్డు ఏమో పూర్తి స్థాయిలో దిగబడిపోయింది, మరోవైపు కాలువలు కట్టి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని స్థానికులు చెప్తారు. రోడ్డు వేసేస్తామని ఈ డ్రైనేజ్ కాలువలు కడేశారండి. ఫ్రీగా పోయేది నీరు కిందకి, అది పోకుండా డ్రైనేజ్ కాలువలు కడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏమంటే ఎవరో సమాధానం చెప్తలేదు. పొద్దున్నైతే ఈ రోడ్డు అని తిరగాలి, చెరువులు అయిపోయాయి. మొన్న పాపం ఆయన పెద్ద లారీ ఇక్కడ ఉండిపోయింది. ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఇంత లోతు నీళ్ళలో నడవాల్సిందే. ఇప్పుడు ఒకవైపు ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఈ రోడ్డు మీద నుంచే తిరుగుతున్నారు. ఏడాది దాటిపోయింది, ఈ ప్రాంతానికి వచ్చారు, చూశారు, కాలువలు రోడ్లు వేసేస్తామని మాట ఇచ్చారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ రోడ్డు ఇంతవరకు పూర్తి కాలేదు, గోతులతోనే నిండిపోయింది. 12 కిలోమీటర్ల మేర ఇదే పరిస్థితిలో దారుణంగా ఉంది. ఇక్కడ చూస్తే దాదాపు రోడ్డు పై లేయర్లన్నీ కొట్టుకుపోయి కిందనున్న రాళ్లు బయటకు వచ్చి మొత్తం అంతా వర్షపు నీటితో నిండిపోయింది. అడుగు మేర ఇక్కడ దాదాపు 15 అడుగుల వెడల్పులో ఈ గొయ్యి ఏర్పడింది. మొత్తం రోడ్డు అంతా కూడా ఇదే రకమైన గోతులు ఏర్పడ్డాయి. ఈ వర్షపు నీరు కాలువల్లో కూడా వెళ్ళే అవకాశం లేకుండా ఇక్కడ నిలిచిపోవడంతో రాకపోకలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. జనం కూడా తీవ్ర అవస్థలో పడుతున్నారని చెప్తున్నారు. మీ పేరు చెప్పండి. నా పేరు వచ్చేసి వీర వెంకటరమణ. మాది పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఇదే ఊర్లో ఉంటున్నామండి. ఈ రోడ్డుతో ఇబ్బందులు అంటే మామూలు ఇబ్బందులు కదండి. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఏలేశ్వరం వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుందండి. పైన క్రషర్లు ఉండడంతో మైనింగ్ ఎక్కువ జరుగుతుంది. దీనివల్ల ఈ రోడ్లు బాగా పాడైపోయినాయి సార్. దీన్ని ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. నైట్ అయితే ఇంకా బాగా తిరుగుతున్నాయండి. నైటే ఎక్కువ తిరుగుతున్నాయి సార్, పగల కంటే నైట్ బాగా తిరుగుతున్నాయండి. అలాగే పెద్ద పెద్ద వెహికల్ తిరగడం వల్ల ఈ రోడ్డు ఎంత అలా తయారైంది. 3 మండలాలు జనం సార్, అడ్డదిగల మండలం, వైరవరం మండలం, రాజోయి మండలం, 3 మండలాల జనం ఇదే రోడ్డు తిరగాలి సార్. ఇది ఇప్పటికి 7-8 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది సార్. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకునే లేరు. ఏదో అలా గొయ్యలు కప్పెడుతున్నారు సార్, అయిపోతుంది, మళ్ళీ 2 నెలలు అయిపోతుంది సార్. కాకపోతే సార్ 40-50 టన్నులు లారీలు తిరుగుతున్నాయి సార్ ఈ రోడ్డు. ఇక్కడ ఎవరు ఆర్టీఓలు కానీ ఎవరు పట్టించుకోరు సార్. ఇక్కడ ఒకవేళ వచ్చినా ఎప్పుడో సంవత్సరానికి సార్ వస్తారు సార్, వచ్చి చూసి వెళ్ళిపోవడమే తప్ప ఎవరు పట్టించుకోవట్లేదండి. ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇంత దారుణమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఇప్పటికైనా సరే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రోడ్డును వెనువెంటనే బాగు చేయాలని వీళ్ళంతా కోరుతున్నారు. గుంటువానిపాలెం గ్రామం నుంచి విజయస్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.